సార్ నమస్తే అండి. సార్ గత ప్రభుత్వ హయాంలో రోడ్ల విషయంలో ఎస్పెషల్లీ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఎక్కడ చూసినా సరే రోడ్లు సరిగ్గా లేక గుంతల రోడ్లతో ప్రయాణం చాలా నరకయాతన అనుభవించారు. సో, ప్రెజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ రోడ్ల విషయంలో ఏమన్నా మెరుగయ్యాయా? ఒకటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు బాగుపడ్డాయని మీరు అడిగారు. గతంలో ఎలా ఉన్నాయో కూడా చూడాలి కదా మనం కొన్ని. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా చాలా ఊర్లలో రోడ్లు కూడా సరిగ్గా లేవని చెప్పి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమా అంటే ఇప్పుడు చూస్తూ ఉంటే కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు రోడ్లు వేపిస్తూ ఉన్నారు. అది మారుమూల ప్రాంతాల్లో ఉండడం వల్ల ఈ విధంగా. గతంలో మనం చూసుకుంటే గుంతలు రోడ్లు ఉండేటివి కానీ దాంట్లో గుంతలు ఉండేటివి. ప్రభుత్వం ఏం చేసింది ఒక క్యాంపెయిన్‌లా పెట్టుకొని పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ ఇన్ ఏపీ అని చెప్పి ఒక బడ్జెట్‌ని అనేది కేటాయించి దాదాపుగా రాష్ట్రంలో ఉండే ఎక్కడెక్కడైతే గుంతలున్నాయో ఆ గుంతల వరకు పూడ్చడం జరిగింది. ఇప్పుడు కొత్త రోడ్లు అంటే గతంలో మనం చూసుకున్నట్లయితే 2014, 19 తెలుగుదేశం హయాంలో పంచాయతీల్లో వీటన్నిటిలో సీసీ రోడ్లేశారు. ఆ తర్వాత హైవేస్ ఇవన్నీ డెవలప్ మళ్ళీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో రోడ్లు సరిగ్గా వేయలేకపోవడం వల్ల ఉన్నవాటి మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల గుంతలు పడ్డాయి ఆ గుంతల్ని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే ఫస్ట్ మనం కొత్త రోడ్ల కన్నా ప్రయారిటీగా ఫస్ట్ గుంతలు పూడిపిద్దాం. ఎందుకంటే ఫస్ట్ అన్నీ కొత్తదంటే మళ్ళీ చాలా ప్రాసెస్ పడుతుంది కదా. ఫస్ట్ ఏం చేద్దామంటే తాత్కాలికంగా గుంతల రోడ్లు ఏవైతే గుంతలు ఉన్నాయో వాటిని పూడుద్దామని అది ఒక యుద్ధ ప్రాతిపాదికన చేసి రాష్ట్రం అంతా చేయడం జరిగింది. దానికంటూ ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏంటంటే రోడ్లకు అక్కడెక్కడ శాంక్షన్ చేస్తూ ఎక్కడైతే రోడ్లు లేవో అక్కడికి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో చేస్తూ ఉన్నారు అని కనబడుతూ ఉంది. అదేవిధంగా మారుమూల పల్లెల్లో కూడా వేస్తూ ఉన్నారు రోడ్లు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో వేస్తూ ఉన్నారని కనబడుతుంది. దీనివల్ల ఏంటంటే రోడ్లు బాగుంటే ఆటోమేటిక్గా సగం యాక్సిడెంట్స్ కావచ్చు ఇలాంటివి తగ్గుతాయి. ఏదైతే వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎవరైతే ఉంటారో ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇప్పుడు మనం ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో చూస్తే ఏంటంటే వాళ్ళ కొండల్లో గుట్టల్లో ఇలా నడుచుకుంటారు, అక్కడ మట్టి రోడ్లు ఉంటాయి. ఇప్పుడు వానాకాలంలో ఏమైపోతుందంటే ఆ మట్టి ఆ వాటికి వాళ్ళు ఏమైనా వస్తువులు తేవాలన్నా కావచ్చు, ఇంకొకటి ఎత్తుకొని రావాలన్నా కావచ్చు చాలా కష్టమైపోయేది. ఆ బురదలో వాళ్ళ కాళ్ళు కురుకుపోవడం ఇలాంటి ఉండేది. అలాంటి దగ్గర ఇప్పుడు రోడ్లు వేయడం వల్ల ఏంటంటే వాళ్ళకు ఒక రిలీఫ్ అనేది ఉంటుంది. ఎందుకంటే రేపు వాళ్ళన్న రోడ్డు బాగుంటుంది, ఎప్పుడు కావాలన్నా పోవచ్చు. నైట్ పూట ఏంటంటే కొంతమంది వెహికల్స్లో వెళ్ళేటప్పుడు అవుట్లో రోడ్డు బాగాలేదనుకోండి, ఆ గుంత ఎక్కడుందో తెలియదు, ఆ లైట్ ఎక్కడ పడుతుందో తెలియదు, ఎక్కడ పడతామో తెలియదు, యాక్సిడెంట్స్ అయ్యేటివి. దానివల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో పాములు ఇలాంటివి కూడా ఉంటాయి. పాములు తేళ్ళు అంటారు కదా, అవి ఉంటాయి. అవి వాళ్ళు నైట్ నడిచిపోయేటప్పుడు వాళ్ళు చాలామంది ఎవరైనా ముసలి వాళ్ళు అలాంటి వాళ్ళు నడిచిపోయేటప్పుడు ఇలాంటివి కుడితే ఏంటంటే వాళ్ళ ప్రాణాలు పోయే సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు రోడ్లు వేయడం వల్ల ఏంటంటే వీటన్నిటికీ మోస్ట్లీ చెక్ పెట్టచ్చని నా ఉద్దేశం. ఇది ఒక మంచి నిర్ణయం రోడ్లు వేపేయడం. వీటన్నిటిని ఏజెన్సీ ప్రాంతాల్లో కావచ్చు, నార్మల్గా పల్లెల్లో కావచ్చు, ఎక్కడైతే గుంతలు ఉన్నాయో ఆ గుంతల రోడ్లన్నీ పూడ్చడం వల్ల ఏంటంటే ఒక మార్పు అనేది కనబడుతూ ఉందిగా నేను భావిస్తూ ఉన్నాను. ఇది ఇంకా బాగా పడాలి. ఎందుకంటే ఇంకా ఎక్కడెక్కడైతే రోడ్లు లేవో వాటన్నిటిని గుర్తించి ఇప్పుడు ఎందుకంటే మొత్తం టెక్నాలజీ అప్డేట్ అవుతుంది. అన్ని గూగుల్ మ్యాప్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఈ రోజుల్లో కూడా ఇంకా రోడ్లు ఇంకా ఎక్కడన్నా ఉంటే మోస్ట్లీ ఇప్పుడు ప్రభుత్వం అన్నిటిని టార్గెట్ చేసుకొని చేస్తూ ఉందంటున్నారు. ఇంకా ఎక్కడన్నా 1 or 2 మిస్ అయినా వాటిని కూడా పూర్తి చేసి ఒక ప్రాపర్గా మనకుంటే ఏంటంటే పీపుల్కి ఈజీగా ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ రోడ్లు గత ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందంట? అది వాళ్ళ యొక్క విధానాలు, వాళ్ళ యొక్క పాలసీలను బట్టి ఏదైనా కానీ ఏ ప్రభుత్వం అయినా కానీ పాలసీలు విధానాలను బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు నా ప్రయారిటీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బుక్ తీసుకున్నాం. నా ప్రయారిటీ ఏంటంటే ఒక 2 రోజుల్లో ఈ బుక్ కంప్లీట్ చేయాలని నేను చదవచ్చు. నీకేమనిపిస్తుంది? 4 రోజులు చదువుకున్నావులే, ఈ బుక్ చదివితే నాకేం వచ్చేస్తుందని నీ ప్రయారిటీ ఉండొచ్చు. ఆ విధంగా ఏంటంటే ఇప్పుడుండే ప్రభుత్వం ప్రయారిటీస్ ఒకటి ఉండొచ్చు, ఆ గతంలో ఉండే ప్రభుత్వం ఆ ప్రయారిటీస్ వేరు పెట్టుకో ఉండొచ్చు. వాళ్ళ ప్రయారిటీస్ ఇంకా దేనిపైనైనా పెట్టుకుంటారు. రోడ్లు వేస్తే ఏమొచ్చేస్తుంది అని వాళ్ళు అనుకో ఉండొచ్చేమో. అందువల్ల వాళ్ళు రోడ్లు వేస్తే ఏమన్నా మారిపోతుందా, ఉండే రోడ్లలో తిరుగుతారులే అని అనుకో ఉండొచ్చు గత ప్రభుత్వంలో. అందువల్ల ఆ విధంగా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏంటంటే మనకు కంపెనీలు తీసుకొని రావాలి, మనం ట్రాన్స్పోర్ట్ ఇంకా పెంచాలి, ప్రతి ఊర్లో నుంచి ఆంటర్ప్రిన్యూర్స్ని తయారు చేయాలి, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రిన్యూర్ అంటూ ఉన్నారు, P4 అంటూ ఉన్నారు. ఇవన్నీ చేయాలంటే మనం ఖచ్చితంగా ఒక మంచి రోడ్స్ అనేది అంటే ఫస్ట్ ఎవరైనా ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు ఒక ఊరిని దత్తత తీసుకోవాలంటే ఫస్ట్ ఆ ఊరికి వెళ్ళాలంటే అతనికి కనీసం రోడ్డు అన్నా ఉండాలి కదా. ఆ విధంగా ఈ ఊరు మీరు దత్తత తీసుకోండి P4 కింద, మీరు ఈ ఊరిని డెవలప్ చేయండి అంటే వాళ్ళు కూడా వచ్చి ముందు చూపించి చేయడం జరుగుతూ ఉంది. ఆ విధంగా చేస్తారని భావిస్తూ ఈ ప్రభుత్వం ఈ ప్రయారిటీస్ పెట్టుకో ఉండొచ్చు. అంటే గత ప్రభుత్వానికి ఇప్పుడంటే ప్రయారిటీస్ డిఫరెన్స్గా అయి ఉండొచ్చు నేను భావిస్తూ ఉన్నాను. సో మరి కొంతమంది వైసీపీ నాయకులు ఏమంటున్నారంటే రోడ్లు ఒక్కడే వేస్తే అభివృద్ధేనా అంటున్నారు. మరి దానికి మీరు ఇచ్చే సమాధానం? నేను చెప్పేది అదే. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ప్రయారిటీస్ వేరు ఉండొచ్చు.
నేను ఇప్పుడు రోడ్ల విషయంలోనే చెప్పాను. ఇప్పుడు ప్రతి ఊరికి రోడ్ కనెక్టివిటీ ప్రాపర్‌గా ఉంటే వాళ్ళు ఎవరన్నా ఆ ఊర్లో ఇప్పుడు వుమెన్స్‌ని ఆంటర్‌ప్రెన్యూర్స్‌గా మనం తయారు చేస్తాం. ఈ విధంగా వాళ్ళు చేసినట్టు తీసుకొనొచ్చు. ఇప్పుడు ఒక ఊర్లో ఎవరో ఒక 10 మంది, 15 మంది కలిసి ఒక వ్యాపారంలో చిన్న చిన్నవి పికిల్స్ ఇలాంటివి చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఒక ఆన్‌లైన్ సెల్లింగ్ ఇవి చేయాలనుకుంటారు. అప్పుడు వాళ్ళ ఊరికొచ్చేదానికి కూడా కనెక్టివిటీ అనేది కరెక్ట్‌గా ఉండాలి గదా! ఆ విధంగా ఇప్పుడు చిన్న చిన్న స్టార్టప్స్ అన్నీ పల్లెల్లో నుంచి స్టార్ట్ అవుతాయి. అవన్నీ చేయడానికి మా ఈ అంటే ఈ రోడ్లు అంటే ఒక కనెక్టివిటీ అనేది ఇస్తుంది అంతే. ఇప్పుడు అవి లేకపోయినా జరుగుతాయి అని మీరనొచ్చు. కానీ ఒక మంచి రోడ్‌లో నడిచెళ్ళడానికి, ఒక బురదగుంటలో నడిచెళ్ళడానికి డిఫరెన్స్ ఉంటుంది కదా! ఆ విధంగా ఇప్పుడు గత ప్రభుత్వం ప్రయారిటీస్ ఏందో మీకు అర్థమై ఉంటుంది. బురదగుంటలు లాంటివి. ఈ ప్రభుత్వం ప్రయారిటీస్ ఏందంటే ప్రాపర్ రోడ్స్ అని అయ్యుండొచ్చు. అందుకని వీళ్ళు ఫస్ట్ వస్తానే ఆ గుంతల రోడ్లను పొడిగించడం కావచ్చు, ఆ తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు విప్పియడం కావచ్చు, పల్లెల్లో రోడ్లు కావచ్చు, ఈ విధంగా ఎక్కడైతే హైవేస్ వీటిని డెవలప్ చేయడం కావచ్చు. ఎందుకంటే పెద్ద హైవేస్ ఉంటే మనకు ఈజీగా ట్రాన్స్‌పోర్ట్, ఇన్నర్ రింగ్ రోడ్స్ ఇలాంటివన్నీ ఉంటే ఏందంటే ఊరికి కొంచెం దగ్గర అవుతుంది. ఈ రోడ్ కనెక్టివిటీ వీటన్నిటి ద్వారా అనే ఆలోచనలతో చేస్తూ ఉందని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్స్ అండి.